హాయ్ అండి. ఇదైతే శుక్రవారం తీసినటువంటి వీడియో. మా వారు, నేను, మా పిల్లలు, మా మరిది గారు, వారి పిల్లలు అందరం కలిసి కొండం తల్లి గుడికి వెళ్ళామండి. మా మరిది గారు అనమాట ఈయన. ఏటపోతుని మొక్కుకున్నారని వెళ్ళాం. పాలు పొంగళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ ఎలా ఉందనేది చూపిస్తానండి. ఇది పాలు పొంగళ్ళ శాల అని ఉంది కదా, అక్కడ పాలు పొంగళ్ళు పెట్టుకున్నాం అనమాట. విడిగా ఇస్తారు. అక్కడ ఒక టోకెన్ కూడా ఇస్తారు. టోకెన్ వచ్చేసి 40 రూపాయలు తీసుకున్నారండి పాలు పొంగించినందుకు. గ్యాస్ ఖర్చు అనమాట. కానీ ఇక్కడ పొయ్యిలు చూస్తున్నారా, డిఫరెంట్గా ఉన్నాయండి. చూస్తానికేమో మామూలు సిమెంటుతో కట్టేశారు ఒక గట్టులాగా. దానికి బర్నర్‌తో పాటు గ్యాస్ కనెక్షన్ ఇచ్చారనమాట. ఎంతమంది వచ్చినా పాలు పొంగళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. మేము ఈ పాలు పొంగించుకున్న తర్వాత పసుపు కుంకాలు తీసుకుని అమ్మవారి దగ్గరికెళ్ళి అమ్మవారికి నివేదన చేసి ఏటపోతలను తిప్పుకొని వచ్చామనమాట. ఈ సంబరం లాగానే జరిగిందనమాట. ఇక్కడ తీన్మార్ కూడా వేశారు. వాళ్ళు కూడా ఇచ్చారు. మారుండేనే మనకు సంబరం అయింది అన్నట్టుగా అనిపించిందండి. సంబరం అయిపోయిన తర్వాత అంటే ఏటపోతను తిప్పుకొని పాలు పొంగళ్ళు అమ్మవారికి అర్పించుకొని వచ్చేసాం అనమాట. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.